హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్, వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్, వీటి గురించి డిస్కస్ అయిపోతున్నాం. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అనేది చాలా లో లెవెల్ టాపిక్, 7th క్లాస్ పిల్లలకు కూడా ఈజీగా అర్థమవుతుంది. దీని మీద టెట్కి అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అసలు ఏమైనా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. స్క్రీన్ మీద నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కనపడుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ కాన్ఫిడెంట్గా మీరు సాల్వ్ చేయగలిగితే ఈ వీడియో మీరు చూడాల్సిన అవసరం లేదు. ఐ మీన్ దట్ మీకు ఆల్రెడీ ఫుల్ ఆఫ్ కమాండ్ ఉన్నట్లే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ కేవలం వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా వేరే టాపిక్స్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యూస్ కావడం మీరు గమనించే ఉంటారు. అంత సింపుల్ అండ్ పవర్ఫుల్ టాపిక్ ఇది. సో లేట్ చేయకుండా అసలు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఏంటి, వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి మీద ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇంతకుముందు చూపించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. ఒక్క ఐడెంటిటీ మాత్రం నేను డీటెయిల్గా ఎలా వచ్చింది, అది ఎలా అర్థం చేసుకుంటామని. సో మనకి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది a+b² ఇది అందరికీ తెలిసిందే. అయితే యాక్చువల్గా a+b² అనగానే టక్కనే అందరూ a² + 2ab+b² లేదా చెప్తున్నప్పుడు a² + b² + 2ab. ఆర్డర్ ఎలా మారినా అన్ని పాజిటివ్ టర్మ్సే కాబట్టి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఇది ఎలా వచ్చింది అన్నది బెటర్ టు నో. చాలా సింపుల్ విషయమే, బట్ తెలుసుకుంటే చాలా మంచిది. a+b² అనే దాన్ని మనం a+b × a+bగా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నప్పుడు ఇది ఒక బైనామియల్, ఇది ఒక బైనామియల్, ద్విపది అవుతుంది. మనం మల్టిప్లై చేస్తాం. ఇలా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? a × a² అవుతుంది, a × b ab అవుతుంది, అలాగే b × a కూడా abనే అవుతుంది, b × b b² అవుతుంది. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే a² + b², ab 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2ab. సో అదే మనం a² + 2ab + b² అని రాస్తాం. సో a+b² = a² + b² + 2ab లేదా a² + 2ab + b². ఇక్కడే a-b² కనుక తీసుకుంటే, అంటే ఈ రెండు చోట్ల మైనస్ ఉంటే మనకు అది a² - 2ab + b² అవుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు వీటిని బేస్ చేసుకుని మనకి మాడిఫైడ్ ప్రాబ్లమ్స్ రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఏంటి ఆ మాడిఫైడ్ ప్రాబ్లమ్స్ అంటే, ఈ రెండిట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే a² + b² కనపడుతుంది. ఈ రెండిటి నుంచి ఒకవేళ మీరు a² + b² వాల్యూ రాయాల్సి వస్తే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ a² + b² వాల్యూ కనుక కావాల్సి వస్తే ఈ ఎక్స్ట్రా ఉండే +2ab అవతలికి పంపిస్తే -2ab అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉండే -2ab అవతలికి పంపిస్తే +2ab అవుతుంది. సో a² + b² మనము a+b² -2ab అయినా రాయొచ్చు, లేదా a-b² + 2ab అని కూడా రాయొచ్చు. చాలామంది a+b² a-b² మాత్రమే పర్ఫెక్ట్గా నేర్చుకుని అక్కడతో ఆ వే ఆఫ్ థింకింగ్ ఆపేస్తూ ఉంటారు. బట్ దీని నుంచి కూడా మాడిఫై చేస్తూ ఇలా రాయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వన్. కొంచెం సెంటర్కి రాస్తాను. ఇది a² + b² ఈ రెండిట్లో సిచ్యువేషన్ని బట్టి మనం ఏది అవసరమైతే అది వాడుతూ ఉంటాం. సో ఇక్కడ a+b² అంటే మనకు తెలిసిందే a+b × a+b. a-b² అంటే కూడా ఇందాక మనం రాసినట్టే a-b × a-b రాయొచ్చు. అయితే ఒకవేళ ఒకసారి a+b మరోసారి a-b ఇలా రాస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు a² - b² అవుతుంది. ఇది కూడా చాలా పవర్ఫుల్ ఐడెంటిటీ. సిచ్యువేషన్ బట్టి ఇలా వచ్చినప్పుడు ఇలా రాసుకుంటాం, ఇలా వచ్చినప్పుడు ఇలా రాసుకుంటాం. సో ఈ 3 ఐడెంటిటీస్ చాలామందికి నోటెడ్ అయి ఉంటాయి. బేసిక్గా ఈవెన్ పిల్లలు కూడా కంఫర్టబుల్గా గుర్తుపెట్టుకుంటారు. అయితే ఇక్కడ పైన స్క్వేర్స్ మాత్రమే ఎందుకు ఉండాలి? క్యూబ్స్ ఉండొచ్చు కదా. ఎస్, a+b³ సో a+b³ అంటే a+bని 3 టైమ్స్ రాసి మల్టిప్లై చేయడం. ఒకవేళ మల్టిప్లై చేస్తే a³ + 3a²b + 3ab² + b³ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏకి చూడండి 3, 2, 1 ఇక్కడ ఏ లేదు, అంటే పవర్స్ ఆఫ్ ఏ డిక్రీజింగ్ ఆర్డర్లో పోతుంది. 3, 2, 1, 0. అదే బీకి చూసుకుంటే ఇక్కడ బి లేదు, ఇక్కడ b⁴1 b⁴2 b⁴3. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఐడెంటిటీస్ రాయొచ్చు. a+b²
క్యూబ్ ఈక్వల్ టు ఇది రాయొచ్చు. దీని నుంచి కూడా కొన్నిసార్లు అంటే ఇలా రాయడం, ఎక్స్పాండ్ చేయడం సిచ్యువేషన్ బట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి అని కూడా కొన్నిసార్లు రాయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ని ఇలా అర్థం చేసుకుంటాం. అలాగే ఏ మైనస్ బి కొంచెం వాంటెడ్గా నేను కొంచెం గ్యాప్ పెడుతున్నాను. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. మీరు ఒకసారి చూస్తే ప్లస్ అండ్ మైనస్ ఆల్టర్నేట్ కనపడుతుంది. అంటే ఇక్కడ బికి మైనస్ ఉండడం వల్ల పవర్స్ ఆఫ్ బి ఆడ్ నెంబర్ ఉండే చోట, అంటే బికి ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 3 ఉంది, అక్కడ మైనస్ కనబడుతుంది. సో ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. ఇది కూడా ఇలా ఆర్డర్గా రాసుకుంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఆఫ్ ఏ మైనస్ బి సరిపోతుంది కదా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈ రెండిట్లో నుంచి మైనస్ 3ab కామన్ తీస్తే ఏ మైనస్ బి వస్తుంది. సో ఎందుకు ఇక్కడ గ్యాప్ పెట్టానంటే ఇక్కడ ఎలాగైతే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్లో నుంచి ఓన్లీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాల్సి వస్తే ఎక్స్ట్రా టర్మ్ యువతలకి పంపించామో, ఇక్కడ కూడా మనకి ఎక్కడైనా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కనపడితే ఈ ఎక్స్ట్రా టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం యువతలకి పంపించి సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ వాంటెడ్గా దీన్ని నేను బ్లాకింగ్తో రాస్తున్నాను. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. అంటే ఈ బ్రాకెట్స్ అంతా ఓపెన్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వస్తుంది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ కనపడుతున్న ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇలాగే పెట్టి ఈ మిగిలిపోయిన దీన్ని కానీ లేదంటే దీన్ని కానీ ఇటువైపు పంపించి సింప్లిఫై చేస్తే లేదా ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో దీని నుంచి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎలాగైతే రాసుకుంటున్నామో దీని నుంచి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కూడా రాసుకోవచ్చు. ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇది కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ ప్లస్ ఉంటే లోపల మైనస్ ఉంది. ఏ ప్లస్ బి ఇక్కడ చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి ఏ ప్లస్ బి బయట ఫ్యాక్టర్ వచ్చింది, లోపల మైనస్ వచ్చింది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్కి ఇక్కడ చూడండి, ఇక్కడ బయట మైనస్ వచ్చింది, లోపల ప్లస్ వచ్చింది. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ తీసుకుంటుంటారు, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. వేరే ఆల్టర్నేట్ లేదు, షార్ట్ కట్స్ కూడా లేవు. దీన్ని బేస్ చేసుకొని ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ ఎస్ఐ ఎగ్జామ్స్లో కానీ చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి నంబర్ థియరీలో క్యాలిక్యులేషన్ బేస్డ్ మీద. సో మనం రెగ్యులర్గా స్కూల్ లెవెల్లో మనకు ఉండే ఐడెంటిటీస్లో ఇవి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఇవి మాత్రమే కాకుండా ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. అంటే ఇక్కడంతా మనకి పవర్లో 2 ఉంది, పవర్లో 3 ఉంది, బట్ లోపల మాత్రం ఓన్లీ 2 టర్మ్సే వచ్చాయి. బట్ ఇక్కడ మాత్రం ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దీన్ని చాలా సింపుల్గా రాయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇది కూడా చాలా సింపుల్ ఐడెంటిటీ కానీ చాలా పవర్ఫుల్ ఐడెంటిటీ. సో ఈ ఐడెంటిటీస్ మాత్రమే కాకుండా మనకి వన్ మోర్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ ఉంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కండిషనల్ ఐడెంటిటీ. బట్ దాని గురించి చెప్పే ముందు ఇక్కడ రాసిన ప్రతి ఐడెంటిటీ కేవలం ఫార్ములా లాగా మీరు బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకుంటామంటే కుదరదు. దీని మీద ఎలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉందన్నది విషయం ఖచ్చితంగా మీ మైండ్లో ఉండాలి. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కేవలం దాన్ని సాల్వ్ చేసి వదిలేయకుండా ఆ ప్రాబ్లమ్ని అలా కాకుండా ఇంకేదో రకంగా అడగచ్చా అని కూడా మీరు ఆలోచించగలగాలి. సో ఈ ఐడెంటిటీస్ మీరు ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. అలాగే షుడ్ హ్యావ్ కంప్లీట్ కమాండ్ ఆన్ దిస్ వన్. ఇది రబ్ చేసి నేను వన్ మోర్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ, కండిషనల్ ఐడెంటిటీ గురించి చెప్తాను. హోప్ ఇక్కడ రాసిన ఆల్ ద ఐడెంటిటీస్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఫర్ ద నెక్స్ట్ ఐడెంటిటీ. ఒకసారి చూడండి, ఇది క్లియర్గా కండిషనల్ ఐడెంటిటీ ఏంటి అంటే మనం రాస్తున్న ఫార్ములా ఒక ప్రాపర్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఆ ఫార్ములా వర్క్ అవుతుంది, లేకపోతే కాదు. అందుకని దీన్ని కండిషనల్ ఐడెంటిటీ అన్నాం. ఇంతకుముందు మనకి చెప్పిన ఫార్ములాస్ అన్ని ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎలాంటి నెంబర్స్తో అయినా సాటిస్ఫై అవుతాయి. ఏంటి ఇక్కడ కండిషన్ అంటే ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే ఏబిసి అనే 3 రియల్ నెంబర్స్ యాడ్ చేస్తే 0 అయింది అనుకోండి,
దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ ఇన్ 9th క్లాస్ ఆల్సో. అసలు ఎలా అర్థం చేసుకుంటాం మనం? ఇంతకుముందు ఐడెంటిటీస్ అప్పుడు ఒక ఐడెంటిటీ మనకి ఇలా వస్తుందని తెలియగానే మనం మిగతావన్నీ అలాగే ఇమాజిన్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఇది ఎలా ఈక్వల్ అవుతుంది, ఎలా అర్థం చేసుకుంటామంటే మనం చేసుకోవాల్సింది వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకుందాం. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ మూడిట్లో ఒకదాన్ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తా. అంటే ఏ ప్లస్ బి ఇలాగే పెట్టుకొని సి అటువైపు పంపిస్తే మైనస్ సి అండి. ఇప్పుడు కాప్స్ అని రాస్తున్నా, అంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. తెలుగులో అయితే ఇరువైపులా ఘనము చేయగా, అంటే పవర్లో 3 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ సి హోల్ క్యూబ్ అవుతుంది. సో మైనస్ సి హోల్ క్యూబ్ ఏమవుతుంది? మైనస్ సి క్యూబ్ అవుతుంది. అంటే మైనస్కి క్యూబ్ అప్లై చేస్తే మైనస్ ఏ వస్తుంది, సికి క్యూబ్ అప్లై చేస్తే ఇది అవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏమవుతుంది చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి అని రాసుకుంటాను. నేను ఐడెంటిటీ రాస్తున్నప్పుడు 2 రాశాను, ఇక్కడ కూడా రాశాను. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి అని రాస్తాను. సిచ్యువేషన్ బట్టి ఏదైనా వాడుకోవచ్చు అన్నాను. ఇక్కడ నాకు ఈ సిచ్యువేషన్లో ఇదైతే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇది తీసుకున్నాను. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ సి క్యూబ్ అని రాస్తాను. ఒక్కసారి ఈ ఏ ప్లస్ బి జాగ్రత్తగా చూడండి. ఒక్కసారి పైకి వెళ్తే ఎక్కడైతే ఏ ప్లస్ బి ఉందో అక్కడ మీరు మైనస్ సి పెట్టుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab బ్రాకెట్లో మైనస్ సి ఈక్వల్ టు మైనస్ సి క్యూబ్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? జాగ్రత్తగా చూడండి. ప్లస్ 3ab మైనస్ సి ఇక్కడ పక్కకి రాస్తున్నాను. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు మైనస్ సి క్యూబ్ అవుతుంది. మైనస్ సి క్యూబ్ యువతలకి 3abc అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇది యువతలకు వస్తే సి క్యూబ్ ఈక్వల్ టు ఇది అటువైపు వెళ్తే 3abc. సో జాగ్రత్తగా చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అనేది కండిషనల్ ఐడెంటిటీ అని చెప్తాం. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ ఐడెంటిటీ వర్క్ అవుతుంది. అసలు ఇది ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా వచ్చిందని చెప్పడానికి ఇది ఒక ఎక్స్ప్లెనేషన్. దీని మీద చాలా పవర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సింపుల్గా వాళ్ళు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 27 క్యూబ్ ప్లస్ మైనస్ 15 క్యూబ్ ప్లస్ మైనస్ 12 క్యూబ్ ఇలా ఇస్తారు. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. 27 క్యూబ్ మైనస్ 15 క్యూబ్ మైనస్ 12 క్యూబ్. సో యాక్చువల్గా ఈ వాల్యూస్కి క్యూబ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసినా చాలా టైం తీసుకుంటాయి. ఆ వచ్చిన వాల్యూస్ని జాగ్రత్తగా యాడ్ చేసి వాల్యూ చెప్పాలి. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనపడుతున్న 27, ఇక్కడ కనపడుతున్న మైనస్ 15, ఇక్కడ కనపడుతున్న మైనస్ 12, ఇవి 3 పక్కకి తీసుకెళ్ళి యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది? 27 మైనస్ 27 0 అవుతుంది. అంటే ఏంటి? ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 0 అయింది. ఇక్కడ ఏ కండిషన్ అయితే వాళ్ళు చెప్తున్నారో అది సాటిస్ఫై అయింది. వాళ్ళు అడుగుతున్నది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 27 ఇంటూ మైనస్ 15 ఇంటూ మైనస్ 12. సో ఈ 2 మల్టిప్లై చేస్తే 81, ఈ 2 మల్టిప్లై చేస్తే 180 అవుతుంది. సింపుల్గా మనం మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడ ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడంతో కంపేర్ చేస్తే ఇది చేయడం చాలా ఈజీ. సో కండిషనల్ ఐడెంటిటీ మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ కాకుండా వేరే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అనేవి వినడానికి చాలా సింపుల్ టాపిక్ అయినప్పటికీ ఆ ఐడెంటిటీస్ని గుర్తుపెట్టుకొని సిచ్యువేషన్కి తగ్గట్టుగా యూజ్ చేస్తూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఎస్పెషల్లీ టీచర్ జాబ్కి సంబంధించిన ఎగ్జామ్స్, టెట్ కావచ్చు, డిఎస్సి, టీజీటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా పవర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేవలం ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద. హవెవర్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యొక్క నాలెడ్జ్ వేరే కాన్సెప్ట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది. అది మీకు అందరికీ తెలిసిందే. నేను మాట్లాడుతుంది ప్యూర్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద ఇచ్చే ప్రాబ్లమ్స్ గురించి.
హోప్ ఈ ఐడెంటిటీ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కండిషనల్ ఐడెంటిటీ అనేది ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే అవన్నీ పవర్ 4th పవర్ 5th పవర్ 6th పవర్ ఐడెంటిటీ మరీ పూర్తిగా ఒలింపియాడ్ లెవెల్లో అడుగుతూ ఉంటారు. ప్రస్తుతానికి నేను టీజీటీ లెవెల్ వరకు రిస్ట్రిక్ట్ చేసుకొని డిస్కస్ చేస్తున్నాను. ఫర్దర్ వీడియోస్లో నేను వాటి గురించి కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను, కండిషనల్ ఐడెంటిటీస్ ఫర్ హయ్యర్ పవర్స్. సో హోప్ ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన నార్మల్ ఐడెంటిటీస్, ఇక్కడ డిస్కస్ చేసిన కండిషనల్ ఐడెంటిటీ, అలాగే దాన్ని బేస్ చేసుకొని డిస్కస్ చేసిన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం క్లియర్గా అర్థమై అనుకుంటున్నారు. అసలు ఈ ఐడెంటిటీస్ మీద ప్రాబ్లమ్స్ మనకి ఎలా ఉంటాయి, ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా అప్లై చేస్తాం, వాటి గురించి అర్థం చేసుకోవాలంటే లేదా కమాండ్ రావాలంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి. సో ఇది అర్థమైంది అంటే విల్ గో ఫర్ ద ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఐడెంటిటీస్ మీద కంప్లీట్ కమాండ్ రావడానికి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా మంచి ఎక్సర్సైజ్ ఇస్తాయి మీకు. సో x + 1/x వాల్యూ 5 అయితే వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ x² + 1/x², x² - 1/x², x³ + 1/x³, x³ - 1/x³. ఇవి ఎలాగైనా ఇవ్వచ్చు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కాకపోతే ఎలా చేస్తాము, సో ఒకటి కనుక్కుంటే దానికి లింక్ చేసుకుంటూ మిగిలినవి కూడా కనుక్కోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఈ రెండింటి గురించి ఆలోచిద్దాం. పైన మీకు పవర్లో 2 కనపడుతుంది. సో పవర్లో ఎప్పుడైతే 2 కనపడుతుందో అది మనకి ఇక్కడ రావాలంటే డెఫినెట్గా వీ షుడ్ గో ఫర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా వర్గం చేయడానికి వెళ్తాం. సో ఇప్పుడు ఇక్కడ యాస్టీస్గా ఇక్కడ ఏముందో దాన్ని సాప్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, x + 1/x² = డైరెక్ట్గా 25 రాస్తున్నాను. సో ఇప్పుడు ఇది చూడ్డానికి మీకు ఎలా కనపడుతుంది, a + b² ఫామ్లో కనపడుతుంది. ఎక్స్పాండ్ చేస్తే x² అంటే a² ప్లస్ b² అంటే 1/x² ప్లస్ 2ab ప్లస్ 2ab = 25. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ ప్రొడక్ట్ ఎక్కడైతే వస్తుందో ab అంటే ఇది x అండ్ 1/x ఎక్కడైతే వస్తుందో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 1 మాత్రమే మిగులుతుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ a అండ్ b ఆల్వేస్ గివ్స్ us 1. వై? బికాస్ ఇక్కడ a ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 1/x ఉంది. కాబట్టి మల్టిప్లై చేసేటప్పుడు x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ x² + 1/x² ప్లస్ 2 = 25 అని వచ్చింది. ఈ 2 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే మనకి కావాల్సిన x² + 1/x² ఏదైతే ఉందో అది మనకి క్లియర్గా వచ్చేస్తుంది. సో సింపుల్గా x² + 1/x² = 23 అని రాసేసాను. మనకు కావాల్సిన వాల్యూ ఇది. చాలా సింపుల్. అంటే వాళ్ళు ఎగ్జామ్స్లో మనకు అడుగుతున్నప్పుడు ఈ అన్నిట్లో ఏదో ఒకటి అడుగుతారు, బట్ ఆ పర్టికులర్ వాల్యూ ఎలా తీసుకొస్తామనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ x² + 1/x² వాల్యూ 23 వచ్చింది. ఇది అయిపోయింది. పక్కన వాళ్ళు x² - 1/x² అంటున్నారు. ఒక్కసారి మీరు పక్కన ఈ x² - 1/x² అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b². సో దీన్ని మనం a + b a - b ఫామ్లోకి రాయొచ్చు. a² - b². ఇది కూడా వన్ ఆఫ్ ది ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. ఇక్కడ a + b వాల్యూ వాళ్ళే ఇచ్చారు 5 అని. అంటే ఇది 5 అని తెలిసిపోయింది. ఇది ఒక్కటి తెలిస్తే మనకి డైరెక్ట్గా ఈ వాల్యూ వస్తుంది. ఈ ఒక్కటి ఏంటి, x - 1/x తెలిస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో ఇది తెలియాలంటే దీన్ని యూజ్ చేసుకుంటూ ఆ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఇది చూడడానికి ఎలా కనపడుతుంది, a² + b² ఫామ్లో కనపడుతుంది. నేను ఐడెంటిటీస్ చెప్తున్నప్పుడు a² + b²ని 2 రకాలుగా రాసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే a² + b²ని a - b² ప్లస్ 2ab అని రాస్తున్నాను. అంటే a² + b²ని a + b² - 2ab ని రాయొచ్చు, a - b² ప్లస్ 2ab ని రాయొచ్చు = 23. అంటే ఇక్కడ ఉండేదాన్నే ఇలా మాడిఫై రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏమొచ్చింది మనకి, x - 1/x² = ఈ 2 అవతలకి వెళ్తే 21 అవుతుంది. సో ఇప్పుడు x - 1/x² = 21 అయితే x - 1/x అనేది √21 అవుతుంది. సో ఇక్కడ నేను పర్టికులర్గా పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను ఈ సిచ్యువేషన్లో. సో మేబీ ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ డౌట్ లేకుండా ముందుకెళ్ళడం కోసం మనకి ఇక్కడ యాక్చువల్గా +or- వేసుకోవాలి. బట్ ప్రస్తుతానికి నేను పాజిటివ్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తూ ముందుకెళ్తున్నాను. సో x - 1/x వాల్యూ ఏమొచ్చింది, √21 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ √21 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇదేమవుతుంది, 5 అనేది నార్మల్ రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్. మల్టిప్లై చేస్తే
5√21 అంటే ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను. దేర్ఫోర్ x² మైనస్ 1/x² ఈక్వల్ టు 5√21 అయిపోయిందా? సో సెకండ్ పార్ట్ కూడా కంప్లీటెడ్. నౌ వాట్ అబౌట్ ద థర్డ్ అండ్ ఫోర్త్ వన్? ఏమి ఇచ్చారు? x³ ప్లస్ 1/x³ ఇచ్చారు. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సో వాళ్ళు ఏదైతే ఇచ్చారో x³ ప్లస్ 1/x³ చూడడానికి ఎలా కనపడుతుంది? ఇది a³ ప్లస్ b³ ఫామ్లో కనపడుతుంది. దీన్ని మనం a ప్లస్ b ఆఫ్ a² ప్లస్ b² మైనస్ a ఇంటూ b అంతే కదా. a³ ప్లస్ b³ ఈక్వల్ టు a ప్లస్ b ఆఫ్ a² ప్లస్ b² మైనస్ ab అని రాసాం. ఇక్కడ ప్రతి వాల్యూ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టిందే ఉన్నాయి. x ప్లస్ 1/x 5 ఉంది, బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. x² ప్లస్ 1/x² ఇదిగో ఇక్కడ కనబడుతుంది 23 మైనస్ ab వాల్యూ క్యాన్సిల్ అయిపోతే 1. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 5 ఇంటూ 22 విచ్ ఈస్ నథింగ్ బట్ 110. సో x³ ప్లస్ 1/x³ వాల్యూ 110 అయింది. వాట్ అబౌట్ ద సెకండ్ వన్? x³ మైనస్ 1/x³. సో x³ మైనస్ 1/x³ ఈక్వల్ టు ఫార్ములా రాద్దాం. a³ మైనస్ b³ a మైనస్ b ఆఫ్ a² ప్లస్ b² ప్లస్ ab అంతే కదా. a మైనస్ b సారీ a³ మైనస్ b³కి a మైనస్ b ఆఫ్ a² ప్లస్ b² ప్లస్ ab. సో a మైనస్ b వాల్యూ ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చింది √21 అని. స్క్వేర్ రూట్ ఆఫ్ 21 బ్రాకెట్ ఓపెన్ చేసి వాట్ ఈస్ దట్? x² ప్లస్ 1/x² ఇక్కడ వచ్చింది 23 ప్లస్ 1. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 24√21 అంటే x³ ప్లస్ 1/x³ వాల్యూ ఏమో ఇంత వచ్చింది, x³ మైనస్ 1/x³ వాల్యూ ఏమో ఇంత వచ్చింది. ఒకవేళ వాళ్ళు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇక్కడ రాస్తున్నాను x⁴ మైనస్ 1/x⁴ అన్నారు అనుకోండి, పవర్ 4 కనబట్టేనా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా చూడండి. x⁴ మైనస్ 1/x⁴ని మనం ఇలా రాయొచ్చు కదా. x² ప్లస్ 1/x², x² మైనస్ 1/x² అని రాయొచ్చు కదా. సో ఇక్కడ a ప్లస్ b a మైనస్ b ఏమవుతుంది? a² మైనస్ b² అవుతుంది. a² అంటే x²కి హోల్ స్క్వేర్ x⁴, 1/x²కి హోల్ స్క్వేర్ 1/x⁴. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ వాల్యూస్ తెలుసు. 23 ఒకటి వచ్చింది, x² మైనస్ 1/x², 5√21. సో మల్టిప్లై చేస్తే 115√21. సో ఇలా ఏ వాల్యూస్ ఇచ్చినా సరే ఈ ఒక్క వాల్యూ తీసుకొని ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ని పవర్ఫుల్గా వాడుతూ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా దాని వాల్యూస్ కనుక్కోవచ్చు. ఇవి కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా పాలినామిల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో జీరోస్కి రిలేటెడ్ అయి ఉండే ప్రాబ్లమ్స్ యూజ్ అవుతాయి. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా రూట్స్కి రిలేట్ అయి ఉండే ప్రాబ్లమ్స్లో కూడా ఈ ఎంటైర్ లాజిక్, ఈ ఎంటైర్ ఫార్ములాస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఇంత పవర్ఫుల్ ప్రాబ్లం ఇది. కాకపోతే ఎగ్జామ్స్లో ఏదో ఒక్కదాన్ని అడుగుతారు, అది కొంచెం క్లియర్గా అర్థం చేసుకుని ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మాత్రం మీరు చేయడానికి రెడీగా ఉండాలి. మోర్ ఓవర్ ఇది ఎవరో ఇస్తారని మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది ఏదర్ x ప్లస్ 1/x అన్నా తీసుకోండి, x మైనస్ 1/x అయినా తీసుకోండి, ఏదో ఒక నెంబర్ తీసుకుని మిగిలినవన్నీ కనుక్కోవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు మంచి కమాండ్ వస్తుంది. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇక్కడ ఏ వాల్యూ తీసుకుంటే మనకు అన్ని నార్మల్ నెంబర్స్ వస్తాయి, దీనివల్ల ఏ వాల్యూస్ అయినా ఎఫెక్ట్ అవుతాయా అన్న ఐడియా కూడా మీకు క్లియర్గా వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా మీకు మంచి ప్రాక్టీస్ ఇస్తాయి, మంచి కాన్ఫిడెన్స్ కూడా ఇస్తాయి. ఖచ్చితంగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన టాపిక్ ఇది, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన మోడల్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఇది. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నారు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ సేమ్ యాజ్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్. ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసామో అలాంటి ప్రాబ్లమే. కాకపోతే చాలామంది ఇది చూడగానే ఎస్ x² మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనపడుతుంది, దీని రూట్స్ కనుక్కుంటారు, అక్కడ 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 2 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి ఆన్సర్స్గా. ఏది పెట్టాలో అర్థం కాదు. కొన్నిసార్లు 2 ఉండొచ్చు, 2 ఉండకపోవచ్చు, ఇలా రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనపడేది నిజమే, కానీ దాన్ని సాల్వ్ చేస్తే వచ్చే x వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది.
కన్ఫర్మేషన్ కంటే కూడా. అసలు ఎలా చేస్తాము అంటే ఇక్కడ మీకు కనపడుతున్న x² - 2x + 1ని ఎంటైర్ ఈక్వేషన్ని xతో డివైడ్ చేస్తాం. కొన్నిసార్లు ఇది మనం సాల్వ్ చేస్తే xకి జీరోస్ లేదా రూట్స్ రాకపోవచ్చు. దట్ ఈజ్ వై xతో డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది x² / x - 2x/x + 1/x = 0 అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, సింప్లిఫై చేస్తే ఇది x - 2 + 1/x = 0. ఇప్పుడు ఈ -2 అవతల పంపిస్తే x + 1/x = 2 అవుతుంది. సో x + 1/x = 2 అవుతే వాళ్ళు అడిగింది వాట్ ఈస్ దిస్ x³ + 1/x³. ఇంతకుముందు చేసినట్టే ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేద్దాం. x + 1/x² = 4 అవుతుంది. ఇది ఎక్స్పాండ్ చేస్తే x² + 1/x² ప్లస్ 2 = 4 అవుతుంది. x² + 1/x² కూడా 2a అయింది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, x³ + 1/x³ కాబట్టి x³ + 1/x³ మనం x + 1/x ఆఫ్ x² + 1/x² మైనస్ x ఇంటూ 1/x ఫార్ములా a + b ఆఫ్ a² + b² మైనస్ ab. సో x + 1/x 2 5. ఇది ఈ వాల్యూ ఎంత వచ్చింది 2 - 1. సో చూడండి ఇది కూడా మనకి 2నే వచ్చింది. సో x² - 2x + 1 = 0 అయితే x³ + 1/x³ వాల్యూ కూడా 2 వచ్చింది. సర్ప్రైజింగ్లీ x + 1/x వాల్యూ 2నే వచ్చింది. x² + 1/x² వాల్యూ కూడా 2నే వచ్చింది. x³ + 1/x³ వాల్యూ కూడా 2నే వచ్చింది. ఇలా రాకూడదని రూల్ ఏం లేదు. డిపెండ్స్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ x. యాక్చువల్గా దీన్ని మీరు సాల్వ్ చేస్తే xకి 1 అనేది రూట్ అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా మీకు సాటిస్ఫై అవుతుంది. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే. ఆన్ ద హోల్ ఈ ప్రాబ్లంలో మీరు అర్థం చేసుకోవాల్సిన చేంజ్ ఏంటంటే ఇవి ఎలాగన్నా ఉండొచ్చు, ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాస్త మాడిఫై చేసి ఇవ్వచ్చు. దీనివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అది మీరు నోటిఫై చేయాలి. మిగిలినంత రెగ్యులర్ ప్రాసెసే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్నిసార్లు మన ఎబిలిటీని టెస్ట్ చేస్తూ ఉంటాయి ఎగ్జామ్స్లో. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద అనదర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్. ఓకే, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. పర్సనల్లీ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్. ఎందుకంటే చూడగానే ఇమ్మీడియట్గా ఐడియా రాదు ఇలాంటి ప్రాబ్లమ్స్. కానీ మనం ఎంత కొత్తగా ఎంత కాన్ఫిడెంట్గా ఆలోచిస్తామన్నది కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే a² + 2a + b² + 4b + c² + 6c = 14 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a + b + c అని అడిగారు. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్, అది కూడా సింగిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని ఎలా కనుక్కుంటామన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం డిఎస్సికో టెట్కో వస్తుందా రాదా అన్న విషయం పక్కకు పెడితే ఈ ప్రాబ్లంలో మీరు అర్థం చేసుకునే లాజిక్, ఓహో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద ఉంటాయి అన్న క్లారిటీ మీకు ఇస్తుంది. అండ్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు ఇంతకంటే చిన్న లెవెల్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలమని. అసలు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాము అంటే, సో జాగ్రత్తగా చూడండి. a² + 2a + b² + 4b + c² + 6c. ఇక్కడ యాక్చువల్గా ఇది -14 పొరపాటుగా రాశాను. ఈ -14 ఇటువైపు పంపిస్తే +14 అవుతుంది = 0. ఫైన్, బాగానే ఉంది. a² + 2a b² + 4b c² + 6c + 14 = 0. ఇక్కడ ఈ 14ని మనం ఎలా అర్థం చేసుకుంటాం, అసలు ఈ 14 ఇక్కడ కనపడుతున్న వాటికి ఎలా రిలేట్ చేసుకుంటాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 14ని మనం ఏమని రాయొచ్చు, 1 + 4 + 9 విచ్ ఈస్ నథింగ్ బట్ 1² + 2² + 3² అవుతుంది. సో ఇప్పుడు ఆ 14 ఏదైతే ఉందో దాన్ని నేను ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను చూడండి. a² + 2a + 1², దీని పక్కన 1² రాస్తున్నాను, + b² + 4b + 2², దీని పక్కన 2² రాస్తున్నాను, c² + 6c + 3² = 0. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకు 3² ఇక్కడే పెట్టారు, ఇక్కడెక్కడ రాసుకోవచ్చు కదా. సో ఈ మధ్యలో ఉండే ఈ వాల్యూస్ అబ్జర్వ్ చేయాలి మనం. 2a 4b 6c. సో 6cని యాక్చువల్గా ఏమని రాయొచ్చు, 2 × 3 × c అని రాయొచ్చు. ఇక్కడ 4bని 2 × 2 × b, ఇక్కడ దీన్ని 2 × 1 × a. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది a² + 2 × 1 × a + 1². సో మీరు చూస్తే
ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో కనపడుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఈ పర్టికులర్ పార్ట్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్కి ఈక్వల్ అయింది. అలాగే సెకండ్ పార్ట్ కూడా బి ప్లస్ 2 హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అలాగే థర్డ్ పార్ట్ కూడా సి ప్లస్ 3 హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ సి ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పైన స్క్వేర్ ఉంటే ఇది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇది నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఖచ్చితంగా స్క్వేర్ ఆఫ్ ఎనీ రియల్ నంబర్ విల్ బి ఏ నాన్ నెగిటివ్ వాల్యూ. అంటే స్క్వేర్ ఉండే పైన వర్గం ఉండే ఏ రియల్ నంబర్ అయినా వాస్తవ సంఖ్య అయినా రుణాత్మకమయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా రుణాత్మకం కాదు, అంటే నెగిటివ్ కాదు. ఇది నెగిటివ్ కాదు, ఇది కూడా నెగిటివ్ కాదు, ఎందుకంటే నెత్తి మీద పవర్స్లో 2 ఉంది కాబట్టి. 3 నాన్ నెగిటివ్ వాల్యూస్ అంటే ఎక్కడా మైనస్ లేని రుణాత్మకం కానీ నెగిటివ్ కానీ వాల్యూస్ యాడ్ చేస్తే 0 వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఈచ్ పార్ట్ ఖచ్చితంగా 0 అని అర్థం. సో ఇక్కడ ఈ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ స్టెప్స్గా రాయడం కాదు. స్క్వేర్ ఆఫ్ ఎనీ రియల్ నెంబర్ నెవర్ బీ నెగిటివ్. సో ఇక్కడ సమ్ ఆఫ్ 3 నాన్ నెగిటివ్ వాల్యూస్ 0 అవుతుంది అంటే ఈచ్ టర్మ్ విల్ బి 0. సింపుల్గా మనం ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు -1. సో ఇది ఎందుకు 0? ఎందుకంటే ఇవి 3 0 అయినప్పుడే మనకి ఎంటైర్ సమ్ 0 అయ్యే ఛాన్స్ ఉంది. ఏ ఈక్వల్ టు -1 ఎలా వచ్చిందో బి ఈక్వల్ టు -2, సి ఈక్వల్ టు -3 వస్తుంది. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. -6. వెరీ సింపుల్ and very powerful and very favorite problem of mine in algebraic identities. ఎందుకంటే ఈ ఐడియా తొందరగా రాదు. ఈ ఐడియా వచ్చినా కూడా ఈ కన్క్లూషన్ అనేది చాలా కీన్ అబ్జర్వ్ చేస్తే తప్ప ఐడియా రాదు. దట్ ఈస్ వై ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రాబ్లం. ఇదేమి ఒలింపియాడ్ లెవెల్ ప్రాబ్లం ఏమి కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2-3 సార్లు ఫేస్ చేసిన క్వశ్చన్ ఇది. అది కూడా స్టూడెంట్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లోనే చెప్తున్నాను. సో డెఫినెట్గా డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈ ఎంటైర్ దాంట్లో కేవలం ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మాత్రమే కాకుండా మనం తీసుకునే బేసిక్ ఐడెంటిటీస్ని ఎంత బాగా ఐడెంటిఫై చేయగలము, ఇచ్చిన సిచ్యువేషన్స్లో ఎంత బాగా ఎక్స్ట్రాక్ట్ చేయగలం అనేది చాలా ఇంపార్టెంట్. హోప్ ఈ ప్రాబ్లం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వన్ మోర్ లాస్ట్ ప్రాబ్లం చెప్పి ఈ వీడియో కంక్లూడ్ చేద్దాం. లెట్ మీ హ్యావ్ ఎ లుక్ అట్ దట్ నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ వన్. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూజువల్గా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటారు. ఇలా డెసిమల్స్ ఇచ్చి సమ్ బిగ్ నెంబర్స్ ఇచ్చి వాల్యూస్ సింప్లిఫై చేయమంటారు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ ద ఎంటైర్ ప్రాబ్లమ్ విత్ ఇన్ 1 minute. అంటే ఇచ్చిన 1 minute టైంలో ఇది నార్మల్గా క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేసే ఆన్సర్ చెప్పడం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్లో పైన ఇలా క్యూబ్స్ కనపడుతున్నాయంటే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ హెల్ప్ అవుతాయన్న విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే 0.72, 0.28 ఇవే కనపడుతున్నాయి అంతా. సో కాసేపు నేను దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటాను. సో ఆన్ ద హోల్ ఇచ్చిన ప్రాబ్లమ్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబిని రాసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన పెద్ద ప్రాబ్లమ్ని ఇలా సింప్లిఫై చేసి రాసుకున్నాను. ఇప్పుడు మనకి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ చాలా బాగా తెలుసు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబిని రాసుకోవచ్చు. హోల్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే చివరికి మనకి ఏ ప్లస్ బి మిగులుతుంది. వాట్ ఈజ్ ఏ ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకున్నాం, వాట్ ఈజ్ బి అది కూడా అజ్యూమ్ చేసుకున్నాం. సో 0.72 ప్లస్ 0.28 విచ్ ఈస్ నథింగ్ బట్ 1 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాబ్లంలో మనకి కనపడుతున్న నెంబర్స్ కాకుండా ఆ నెంబర్స్ని సమ్ ఆల్ఫాబెట్స్తో అజ్యూమ్ చేసుకోగలిగితే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అప్లై చేసే ఐడియా వస్తుంది. అది ఐడియా యూజ్ చేయగలిగితే చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. మీరు చూస్తే నేను ఎక్స్ప్లెనేషన్ కూడా విత్ ఇన్ 1 minute అయిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలి అంటే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ కేవలం బై హార్ట్ చేయడం మాత్రమే కాకుండా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఎలా యూజ్ చేస్తాం, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, రిగార్డింగ్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్,
వాటి మీద కమాండ్ రావడం కోసం మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఇవి. హోప్ మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా బెస్ట్ ప్రాబ్లమ్స్ నాకు దొరికితే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఇప్పటివరకు నేను చెప్పిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.